ఫస్ట్ ఆర్డర్ అయితే వేసాడు 80 రూపీస్ అయితే వేసాడు. రైల్ సర్జ్ వచ్చేప్పటికే మనకి 50 ఉంది. రైల్ సర్జ్ 12 రూపాయలు ఉంది. నార్మల్ సర్జ్ వచ్చేప్పటికి 50 ఉంది. డిస్టెన్స్ వచ్చేప్పటికి 2.43 కిలోమీటర్స్. ఆరేద్దులు అయితే ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒకటి 80, ఇంకొకటి వచ్చేప్పటికి 72 అయితే ఇచ్చాడు. రెండు అయితే యాక్సెప్ట్ చేద్దాం. శ్రీ ఉడిపి ఫుడ్ ఇది కూడా అక్కడే ఉండేది. 11 అయితే చిక్పేట 9 నుంచి 11 అయితే పడింది అమౌంట్ మనకి. ఇంకొకటి ఆర్డర్ ఇప్పుడు మల్టీ ఆర్డర్ డెలివరీ చేసి అమౌంట్ అయితే ఆర్డర్ అయితే పడింది. యాక్సెప్ట్ అయితే కొట్టేస్తాం. మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చేసింది. ఇంకోటి వచ్చేప్పటికి 67 రూపీస్. ఇలా ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. అయితే సైడ్ 78 యాక్సెప్ట్ అయితే కొట్టేస్తాము. మల్టీ ఆర్డర్ అయితే సైడ్ ఈరోజు అన్ని మార్నింగ్ నుంచి అంతా మల్టీ ఆర్డర్లో ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఆర్డర్ అయితే వేసాడు 85 రూపీస్. మిల్లెట్ ఎక్స్ప్రెస్ ఇద్దాం అనుకున్నారు. ఆర్డర్ అయితే వేసాడు. దిల్దారాబాద్ నుంచి 111 రూపాయలు అయితే ఆర్డర్ అయితే ఉంది. ఆర్డర్ అయితే ఇచ్చేసాడు. అయితే మల్టీ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చేసి యాక్సెప్ట్ కొట్టి కిందకైతే వచ్చాను. మళ్ళీ ఎంపనైతే అయితే ఆర్డర్ అయితే ఇచ్చాడు. యాక్సెప్ట్ కొట్టేస్తాము. అవుట్ ఆఫ్ జోన్ నుంచి మరి అవుట్ ఆఫ్ జోన్ వేస్తున్నాడు. సీగల్ నుంచి ఇంకో నందన ప్యాలెస్లో మనం అయితే ఆర్డర్ అయితే పికప్ చేసుకొని చూడొచ్చు. దొడ్డుబానల్లి టోటల్ వచ్చేప్పటికే 5.81 అంటే 6 కిలోమీటర్ వరకు అయితే ఉంది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొడదాం. మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చేసాడు. చూడొచ్చు అన్నీ మల్టీ ఆర్డర్లు ఇస్తున్నాడు. ప్లస్ 96 నందన ప్యాలెస్ నుంచే పికప్ అయితే ఉంది. వెళ్దాం తొందరగా వెళ్ళేసి పికప్ అయితే చేసుకుందాం. పైన అయితే చూసాను. కిందకి వచ్చేటప్పటికి ఆర్డర్ అయితే పడింది 135 ప్లస్ 36 రిటర్న్ జోన్ అమౌంట్. కిలోమీటర్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి అయితే వీడియోలు చేయలేదు. సుమారు అయినా కూడా 1 వీక్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేప్పటికే సండే మనకు ఆఫర్ వచ్చేప్పటికి ఏ రకంగా చూసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేప్పటికే మార్నింగ్ అయితే వాన్ అయితే పడుతుంది. రైన్ సర్జ్ కూడా ఉంది మనకి. ఈరోజు అయితే ఎన్నైతే మనం డబ్బులు అయితే ఎన్నైతే అమౌంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మొదటిగా మనం అయితే స్విగ్గీలో ఈరోజు ఏ రకంగా ఆఫర్ ఉంది, రైన్ సర్జ్ అయితే వచ్చేటప్పటికి మనకి ఏ రకంగా ఉంది అయితే మొదటైతే మనం చూసుకుందాం ఫ్రెండ్స్. మనకి రైన్ సర్జ్ వచ్చేప్పటికే 62 రూపాయల నుంచి 90 రూపాయలు అయితే ఉంది. ఒక కార్డుకి వచ్చేప్పటికి ఎక్స్ట్రా వచ్చేటప్పటికి మనకి ఆఫర్ వచ్చేటప్పటికి స్నాక్ టైం వచ్చేటప్పటికి మనకి ఎంత ఉందో ఫస్ట్ చూసుకుందాం. టైం వచ్చేటప్పటికి 12:01 అయితే అయింది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. పీక్ సర్జ్ వచ్చేటప్పటికి 12 PM నుంచి 3 PMకి 50% ఉంది. 6 PM టు 10 PMకి వచ్చేప్పటికి 55 అయితే ఉంది. ఈ రకంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతకు ముందు అయితే జోన్ అయితే కొంచెం తక్కువ ఉంది. జోన్ అయితే ఇప్పుడైతే జోన్ అయితే పెంచాడు. నాది వచ్చేప్పటికి ఇన్స్టామార్ట్ వచ్చేప్పటికి జెన్యూన్ అంతా ఉంది. మొత్తం అంతా తీసేసి ఓన్లీ ఫుడ్ ఐడి మాత్రమే ఇప్పుడైతే ఉంది. ఈ రోజు మనకి సండే రోజు ఏ రకంగా ఆర్డర్ ఇస్తాడని చెప్పేసి ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. మొదటిగా అయితే మనమైతే ఓఫర్కి వెళ్దాము. రెస్టారెంట్ నియర్ బై వెళ్ళిందంటే ఫస్ట్ ఆర్డర్ అయితే ఇస్తాడు. నియర్ బై వెళ్ళిన తర్వాత ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్డర్ అయితే వేసాడు 80 రూపీస్ అయితే వేసాడు. రైల్ సర్జ్ వచ్చేప్పటికే మనకి 50 ఉంది. రైల్ సర్జ్ 12 రూపాయలు ఉంది. నార్మల్ సర్జ్ వచ్చేప్పటికి 50 ఉంది. డిస్టెన్స్ వచ్చేప్పటికి 2.43 కిలోమీటర్స్. ఆరేద్దులు అయితే ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒకటి 80, ఇంకొకటి వచ్చేప్పటికి 72 అయితే ఇచ్చాడు. రెండు అయితే యాక్సెప్ట్ చేద్దాం. శ్రీ ఉడిపి ఫుడ్ ఇది కూడా అక్కడే ఉండేది. యాక్సెప్ట్ చేద్దాం. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను ఆర్డర్కి. ఇంకా అయితే ఆర్డర్ అయితే ఇంకా 2 మినిట్స్ అయితే ఉంది. ఆర్డర్ ఇంకా రెడీ కాలేదు. ఆర్డర్ రెడీ అయిన తర్వాత అయితే పికప్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. 1.5 కిలోమీటర్ అయితే ఫస్ట్ ఆర్డర్. సెకండ్ ఆర్డర్ వచ్చేప్పటికి 2.5 96 అమౌంట్ అయితే ఇచ్చాడు. 96 అంటే మనకి 15 రూపీస్ వచ్చేప్పటికి వెయిట్ టైం ఇచ్చాడు. 12 రూపీస్ రైన్ సర్జ్ ఇచ్చాడు. 50 రూపీస్ వచ్చేప్పటికి బోనస్ అమౌంట్ అయితే ఇచ్చాడు. ఇంకో ఆర్డర్ అయితే ఉంది. ఆర్డర్ని మనం అయితే డెలివరీ చేస్తాం ఫ్రెండ్స్. సెకండ్ ఆర్డర్ కూడా అయితే డెలివరీ అయిపోయింది. 75 రూపీస్ అయితే ఇచ్చాడు. మనకి వాన పడితేనే అమౌంట్ అనేది ఎక్కువైతే ఉన్నాయి. ఇది వర్షం పడిందంటే ఎర్నింగ్ అయితే ఎక్కువ పడుతుంది. వర్షం ఎప్పుడు పడుతుందా అని చెప్పి స్విగ్గీలో అయితే వెయిట్ చేస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరు వర్షం చూడొచ్చు ఏ రకంగా అయితే పడుతుందని. 11 అయితే చిక్పేట 9 నుంచి 11 అయితే పడింది అమౌంట్ మనకి. ఇంకొకటి ఆర్డర్ ఇప్పుడు మల్టీ ఆర్డర్ డెలివరీ చేసి అమౌంట్ అయితే ఆర్డర్ అయితే పడింది. యాక్సెప్ట్ అయితే కొట్టేస్తాం. మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చేసింది. ఇంకోటి వచ్చేప్పటికి 67 రూపీస్. ఇలా ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం. డెలివరీ అయితే అయిపోయింది. కంప్లీట్ అయితే కొట్టేసాం. సెకండ్ డెలివరీకి అయితే వెళ్ళాలి. ఆర్డర్ అయితే పికప్ చేసుకుంటే వీడియో అయితే చేద్దాం అనుకున్నా, కానీ వర్షం వస్తుందని చెప్పేసి అయితే వీడియో తీయలేదు. మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. ఫస్ట్ ఆర్డర్కి ఎంత ఇచ్చాడు చూసుకుందాం. ఆర్డర్ వచ్చేటప్పటికి మల్టీ ఆర్డర్లో ఫస్ట్ ఆర్డర్ వచ్చేటప్పటికి చూడొచ్చు. ఆర్డర్ డెలివరీస్ 1 టోటల్ ఎర్నింగ్ వచ్చేప్పటికి 122 అయితే ఇచ్చాడు. 33 అయితే ఇచ్చాడు మనకి. ఇంకో ఆర్డర్ అయితే 78 యాక్సెప్ట్ అయితే కొట్టేస్తాము. మల్టీ ఆర్డర్ అయితే ఇస్తాడు. ఈరోజు అన్నీ మార్నింగ్ నుంచి అంతా మల్టీ ఆర్డర్లో ఇస్తున్నాడు.
లొకేషన్ డ్రాప్ వచ్చేటప్పటికి ఎక్కడ చూసుకున్నాం. ఇప్పుడు పికప్ వచ్చేటప్పటికి ఇక్కడ నియర్ బై అయితే ఉంది. వచ్చేటప్పటికి ఐటీపీఎల్ మెయిన్ రోడ్ దగ్గర అయితే డెలివరీ లొకేషన్ అయితే ఆర్డర్ అయితే పికప్ చేసుకునేసి డెలివరీ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. ఎంత అమౌంట్ వచ్చింది మీరే చూడండి. 25 అయితే వచ్చింది ఫస్ట్ ఆర్డర్. నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేటప్పటికి D203 D5 సుమిత్ రోడ్డు. ఇక్కడ నుంచి మనకి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకుందాం. 1.4 అయితే ఉంది. ఆర్డర్ వెళ్ళేసి డెలివరీ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఆర్డర్ లాస్ట్ చేసేవారు. సెకండ్ ఆర్డర్ అయితే డెలివరీ చేసేదానికి వస్తే చట్నీ అంతా చిరిగి మొత్తం అంతా ప్యాకింగ్ అయితే మొత్తము ఓపెన్ అయిపోయింది. కింద నుంచి చేతి మీద తీసుకొచ్చి టికెట్ అయితే రేంజ్ చేశాను. రేంజ్ చేసి కస్టమర్ కేర్ అయితే కాల్ చేసి మాట్లాడి కస్టమర్ అయితే ఒక కస్టమర్ అయితే ఆర్డర్ అయితే తీసుకోరు, కానీ కస్టమర్ అయితే యాక్సెప్ట్ చేసి తీసుకున్నాడు. పర్వాలేదు చట్నీ ఒకటే కదా పోయిందని చెప్పి తీసుకున్నాడు. ఆర్డర్ అయితే డెలివరీ అయితే చేసాను. మనకి సెకండ్ ఆర్డర్కి వచ్చేటప్పటికి ఎంత అమౌంట్ వచ్చింది చూసుకుందాం ఫ్రెండ్స్. సెకండ్ ఆర్డర్కి వచ్చేటప్పటికి 80 అయితే వచ్చింది. టోటల్ వచ్చేటప్పటికి 2 hours 40 minutes. మనం 2 hours 40 minutes వచ్చేటప్పటికి 607 అయితే మనమైతే అమౌంట్ అయితే ఎర్న్ చేసాము. 7 hours అయితే వచ్చినాయి మనకి ఇప్పుడు దాకా. నార్మల్ డేస్లో అయితే ఇంత ఆర్డర్స్ అయితే రావు. వర్షం పడుతుంది కాబట్టి అని చెప్పేసి ఆర్డర్స్ అయితే ఈ రకంగా అయితే వచ్చినాయి. చూడొచ్చు మీరు 2 hours 40 minutes 607 7 hours మీరే చూడొచ్చు, ఇక్కడే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తాం, చూస్తాం నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడ వేస్తాడు. మాట్లాడుతున్నట్టే ఆర్డర్ అయితే వేస్తున్నాడు. రెస్టారెంట్ చూడొచ్చు. 70 rupees అయితే ఇచ్చాడు. 50 సర్జ్ అమౌంట్ ఇచ్చాడు. రైన్ సర్జ్ అమౌంట్ వచ్చేటప్పటికి తీసేసాడు, ఎందుకంటే వాన అయితే మొత్తం మీద నిలిచిపోయింది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయితే కొట్టేస్తాం. మనకి ఇది వచ్చేటప్పటికి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకుందాం. 2 kilometers అయితే వేసాడు. వెళ్ళి పికప్ చేసుకుందాం ఆర్డర్. డెలివరీ అయితే అయిపోయింది. రిపబ్లిక్ ఆఫ్ వైట్ఫీల్డ్ అయితే ఉందండి. ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. ఎంత అమౌంట్ వచ్చింది చూసుకుందాం. 98 అయితే అమౌంట్ అయితే వచ్చింది. చూస్తాం నెక్స్ట్ ఆర్డర్ ఎంత వేస్తాడని చెప్పేసి చూస్తాం. ఇప్పుడు వచ్చేప్పటికి 3:02 అయితే టైం అయితే అయింది. అవుట్ ఆఫ్ జోనా ఇదైతే జోనే, కానీ అవుట్ ఆఫ్ జోన్ అంటే జోన్ అయితే అప్డేట్ అయింది, అందుకని చెప్పేసి అవుట్ ఆఫ్ జోన్ అయితే ఇస్తున్నాడు. జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. జోన్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఆర్డర్ వేస్తాం, చూస్తాం. టైం వచ్చేప్పటికి 4:27 అయితే అయింది. ఇంటికి వెళ్దామని తిన్నామని చెప్పేసి డ్యూటీ అయితే ఆఫ్ చేసుకుని ఇంటికి అయితే వెళ్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చేప్పటికి 6:07 అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు వరకు అయితే నేను ఎన్ని ఆర్డర్ అయితే చేస్తాను చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు నేను చేసిన ఆర్డర్లు వచ్చేప్పటికి టోటల్ వచ్చేప్పటికి 11 4 గంటల 15 నిమిషాలు అయితే లాగిన్లో ఉన్నాను. 784 అయితే అమౌంట్ అయితే ఎర్న్ అయింది. డ్యూటీ అయితే ఆఫ్ చేశాను. 4:27 అయితే టైం అయితే అయింది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేప్పటికి 6 to 7 అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 6:58 అయితే అయింది. ఇంక 2 నిమిషాలు అయితే ఉంది 7 గంటల దానికి. 7 to 11 అయితే బుక్ చేసుకున్న షిఫ్ట్ అయితే. ఇప్పుడు వచ్చేటప్పటికి చూసుకుందాం. నాకు వచ్చేటప్పటికే 11 ఆర్డర్లు అయితే అయినాయి కదా. ఇప్పటి నుంచి నాకు ఇంకా టార్గెట్ వచ్చేటప్పటికి 15 ఆర్డర్లు. మల్టీ ఆర్డర్లు ఇచ్చాడంటే టార్గెట్ అయితే క్లియర్ చేసేదానికి అవుతుంది. ఇప్పటి నుంచి ఎంత మనం ఎర్న్ చేస్తామని చూస్తాము. వాన అయితే లేదు, వాన అయితే మొత్తం అయితే తగ్గిపోయింది. పొద్దున వాన వలన 784 అమౌంట్ అయితే అయింది. ఇప్పుడు ఎంత అమౌంట్ అవుతుందనేది ఒకసారి చూసుకుందాము. ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తాం ఫ్రెండ్స్. ఆర్డర్ అయితే వేసాడు 85 rupees మిల్లెట్ ఎక్స్ప్రెస్. 3.21 kilometers అయితే ఉంది. 3.5 kilometers అయితే ఉంది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. పికప్ లొకేషన్ వచ్చేప్పటికి మనకి ఇక్కడ నుంచి 1/2 kilometers అయితే ఉంది పికప్ లొకేషన్. ఒక ఆర్డర్ డెలివరీ వచ్చేటప్పటికి ఎంవిజీ కాలేజ్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, అంటే చంద్రసంద్రాల్లోకి అయితే ఆర్డర్ అయితే ఉంది. ఆర్డర్లో ఫస్ట్ అయితే పికప్ చేసుకునేద్దాం. ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. డెలివరీ అయితే చేసేసాను. ఎంత అమౌంట్ వచ్చిందో చూసుకుందాం. చూడొచ్చు 85 అయితే అమౌంట్ అయితే వచ్చింది. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ నుంచి చెప్పేస్తాడు. చూద్దాం అనుకున్నారు ఆర్డర్ అయితే వేసాడు. దిల్దర్బాద్ నుంచి 111 రూపాయలు అయితే ఆర్డర్ అయితే ఉంది. యాక్సెప్ట్ అయితే కొట్టేసాం. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ చూసుకుందాం ఒకసారి. డిస్టెన్స్ వచ్చేటప్పటికి 1.9 అయితే ఉంది. 2 kilometers దగ్గర అయితే ఉంది. ఆర్డర్ వేసి పికప్ చేసుకునేద్దాం. ఆర్డర్ అయితే ఇచ్చేసాడు. అంటే మల్టీ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చేసి యాక్సెప్ట్ కొట్టి కిందకైతే వచ్చాను. మళ్ళీ ఎంపీ అయితే ఆర్డర్ అయితే ఇచ్చాడు. యాక్సెప్ట్ కొట్టేస్తాము. మనకు వచ్చేటప్పటికి 2 రెస్టారెంట్లు వచ్చేటప్పటికి నియర్ దగ్గరలోనే ఉన్నాయి. గ్రీన్ ఫ్యాక్టరీ వచ్చేటప్పటికి గ్రీన్ ఫ్యాక్టరీ, మళ్ళీ వచ్చేటప్పటికి ఢిల్లీ దర్బార్. వెళ్ళి అయితే పికప్ చేసుకునేద్దాం ఫస్ట్. డెలివరీ లొకేషన్ వచ్చేటప్పటికి ఎక్కడికి మనకి అంటే బెల్తూరు సైడ్ అయితే ఉంది. ఐనాక్స్ సికేఎల్లి. ఆర్డర్ అయితే ముందుగా అయితే ఆర్డర్ అయితే పికప్ చేసుకునేద్దాం. ఆర్డర్ పికప్ చేసి డెలివరీ లొకేషన్ అయితే కలుస్తాను ఫ్రెండ్స్. సెకండ్ డెలివరీ కూడా అయితే అయిపోయింది. ఇప్పుడే అయితే డెలివరీ చేశాను ఐనాక్స్ దగ్గర అయితే. 111 చూడొచ్చు. మనకి ఎక్స్ట్రా వచ్చేప్పటికే 55 rupees అయితే ఇచ్చాడు. చూద్దాం, మనకి అవుట్ ఆఫ్ జోన్లో అయితే ఉన్నాము. అవుట్ ఆఫ్ జోన్ నుంచి ఏమైనా ఆర్డర్స్ ఇస్తాడా లేదని చెప్పేసి ఒకసారి చూసుకుందాం. అవుట్ ఆఫ్ జోన్ నుంచి మరి అవుట్ ఆఫ్ జోన్ వేస్తున్నాడు. సీగల్ నుంచి ఇంకో నందన ప్యాలెస్లో మనం అయితే ఆర్డర్ అయితే పికప్ చేసుకొని చూడొచ్చు. దొడ్డుబానల్లి
టోటల్ వచ్చేప్పటికి 5.81 అంటే 6 కిలోమీటర్ వరకు అయితే ఉంది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొడదాం. మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చేసాడు, చూడొచ్చు అన్నీ మల్టీ ఆర్డర్లు ఇస్తున్నాడు. ప్లస్ 96 నందన ప్యాలెస్ నుంచే పికప్ అయితే ఉంది. వెళ్దాం, తొందరగా వెళ్ళేసి పికప్ అయితే చేసుకుందాం. డెలివరీ అయిపోయింది, డెలివరీ అయితే కంప్లీట్ చేసాను. సెకండ్ దానికి అయితే వెళ్ళాలి. 105 అమౌంట్ అయితే వచ్చింది దీనికి మనకి. సెకండ్ డెలివరీకి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే మనకి సెకండ్ డెలివరీ అయితే డిస్టెన్స్ చూసుకుందాం ఒకసారి. 6.2 అయితే ఉంది. తొందరగా అయితే వెళ్ళిపోదాం, వెళ్ళి ఆర్డర్ అయితే డెలివరీ చేసేస్తాం. ఆర్డర్ కూడా డెలివరీ అయితే అయిపోయింది, చూడొచ్చు. ఆర్డర్ ఆఫ్ డెలివరీ 2/2 96 అయితే వచ్చింది. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఏం చెప్పి వేస్తాడు, ఎంత అమౌంట్ వేస్తాడో చూస్తాము. ఇంకా ఆఫర్ మనకి 55 రూపీస్ అట్లాగే ఉంది. 10 గంటల వరకు ఉంటుంది అనుకుంటున్నాను. టైం వచ్చేప్పటికి 9:10 అయింది. ఎన్ని ఆర్డర్లు అయినాయంటే 16 ఆర్డర్లు అయితే అయినాయి. 1262 రూపాయలు అమౌంట్ అయింది. నేను డ్యూటీ చేసిన టైమింగ్ వచ్చేప్పటికి 6 గంటల 27 నిమిషాలు. నాకు ఫస్ట్ టార్గెట్ 300 క్లియర్ చేయాలి అంటే ఇంకా 10 ఆర్డర్లు అయితే కావాలి. మాట్లాడుకుంటున్నప్పుడు దిల్ ఆర్డర్ అయితే వేసాడు. 4.8 అయితే ఉంది, యాక్సెప్ట్ కొట్టేస్తాం. ఫస్ట్ మైన్ రాజపాలె హూడీ ఆర్డర్ అయితే వెళ్ళి పికప్ చేసుకునేద్దాం. ఇప్పుడైతే డెలివరీ అయిపోయింది, డెలివరీ అయితే కంప్లీట్ కొట్టేసాను. చూడాలి నెక్స్ట్ ఆర్డర్ ఎంత ఇప్పుడు కొడుతుందని చెప్పేసి. టైం వచ్చేప్పటికి 9:35 అయితే అయింది. ఈ అమౌంట్ వచ్చేప్పటికి 96 అమౌంట్ అయితే వచ్చేసింది మనకి. చూస్తాం నెక్స్ట్ ఆర్డర్ ఎంత కొడుతుందని చెప్పేసి చూస్తాం ఫ్రెండ్స్. పైన అయితే చూసాను, కిందకి వచ్చేటప్పటికి ఆర్డర్ అయితే పడింది 135 ప్లస్ 36 రిటర్న్ జోన్ అమౌంట్. కిలోమీటర్ వచ్చేటప్పటికి 9.20 మీటర్స్. యాక్సెప్ట్ అయితే కొట్టేస్తాము. మనకి ఇది అవుట్ ఆఫ్ జోన్ అంటే ఎక్కడికి వేసాడని చూస్తాం ఒకసారి. దగ్గర వచ్చేటప్పటికి ఎంబీజీ కాలేజ్ నుంచి చూస్తాం ఒకసారి ఎంత. టీసీ పాలే. ఓకే ఫ్రెండ్స్, ఆర్డర్ అయితే పికప్ చేసుకుని డెలివరీ చేద్దాం. అవుట్ ఆఫ్ జోన్కి అయితే వచ్చేసాను, ఆర్డర్ అయితే డెలివరీ అయితే చేశాను. ఎంత అమౌంట్ ఇస్తున్నాడు చూస్తాం. మనకి లోడింగ్ అయితే ఉంది, నెట్వర్క్ అయితే లేదు. 136 ప్లస్ వచ్చేప్పటికి 39 రిటర్న్ అమౌంట్ ఇస్తాడు. 5 మినిట్స్ టైం అయితే ఉంటుంది దానికి. చూడొచ్చు టైమింగ్ 5 మినిట్స్ టైం అయితే ఉంటుంది. 5 మినిట్స్ అయిన తర్వాత అమౌంట్ అనేది మనకి రిటర్న్ అయితే వస్తుంది. ఆ రిటర్న్ అమౌంట్ వేస్తాడా లేదు, 5 మినిట్స్ ఎందుకు పెడతా అంటే మనకి ఒక రిటర్న్ అమౌంట్ అని వేస్తాడు, లేదంటే ఇక్కడ నుంచి మనకి రిటర్న్ ఒక ఆర్డర్ అయినా ఇస్తాడు. చూస్తాం రిటర్న్ ఆర్డర్ ఇస్తాడు, లేదంటే రిటర్న్ అమౌంట్ అయితే ఇస్తాడు చూస్తాము. ఎంత మోసం అంటే 39 రూపీస్ నాకైతే రిటర్న్ అమౌంట్ రావాల్సింది, కానీ వాడు 38 ఇంకా ₹1 తగ్గించేసి 38 రూపాయలు అయితే వేసాడు. అది కూడా 5 పాయింట్ చూడు, ఇన్ని కిలోమీటర్లు వేసాడు చూడు. అసలు చాలా అసలు మోసం అంటే మోసం. పికప్ ఫుడ్ అంట, చూడండి ఒకసారి. అసలు 39 రూపీస్ నేను 38 ఇంకా ₹1 తగ్గించేసాడు. ఆఫర్ కూడా లేదు, ఆఫర్ కూడా ఎత్తుబడి తెప్పేసేసాడు. ఆఫర్ ఇందాక మనకి 55 రూపీస్ అయితే ఆర్డర్ అయితే మనకు ఉండింది. ఇప్పుడు చూడొచ్చు మనకి ఎంత ఆర్డర్ అయితే ఉందో చూసుకుందాం ఒకసారి. ఏం ఆఫర్ లేదు, పర్సెంటేజ్ కూడా మనకైతే లేదు ఇప్పుడు. ఓన్లీ వాడు ఇచ్చే 38 రూపీస్ 39 రూపీస్ నుంచి 38 అయితే ఇస్తున్నాడు. వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం, ఏం చేస్తాం, ఆర్డర్ వేసాడు కదా, వెళ్ళి పికప్ అయితే చేసుకుని డెలివరీ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. డెలివరీ అయితే కొట్టేసి ఇచ్చేసాను ఇప్పుడే. $41 అంటే మనకి అక్కడ చూపించింది వచ్చేటప్పటికి ఎంత చూపించాడు, 38 చూపించాడు. 41 అమౌంట్ అయితే ఇచ్చాడు. చూస్తాం నెక్స్ట్ ఆర్డర్ వేస్తాడు లేదని చెప్పేసి. టైం వచ్చేటప్పటికి 10:43 అయితే అయింది. 10:43 అయింది. లాగౌట్ అయ్యేదానికి టైం అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాడు. అట్లా ప్యాడేజీ బిర్యానీ 28 వెళ్ళి పికప్ చేసుకున్నాం. నెట్లో నెట్వర్క్ అయితే లేదు, కిందకి వెళ్ళిన తర్వాత అయితే యాక్సెప్ట్ అయితే. ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. టైం వచ్చేప్పటికి 11:01 అయితే అయింది. టైము వచ్చి 11:01 అయితే అయింది. ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నెట్వర్క్ లేదు, అందుకని చెప్పేసి రౌండ్ తిరుగుతుంది. ఇప్పుడు ఆఫర్ ఏ రకంగా 11 గంటల నుంచి ఆఫర్ ఏ రకంగా ఉందో చూసుకుందాం ఒకసారి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అమౌంట్ అయితే వచ్చేసింది 30 రూపీస్. ఇప్పుడు మనకి 11 గంటల నుంచి ఏ రకంగా ఆఫర్ ఉందో ఒకసారి చూసుకుందాం. ఒకసారి రిఫ్రెష్ అయితే కొట్టేస్తాం.
ఆఫర్ అయితే ఏం లేదు. టోటల్ అమౌంట్ వచ్చేప్పటికి 1565 రూపాయలు. 8 hours 19 minutes 20 ఆర్డర్స్. ఫస్ట్ టార్గెట్కి ఇంకా 5 ఆర్డర్లు అయితే కావాలి. ఇంక ఇప్పటి నుంచి ఆర్డర్స్ కూడా ఏమి ఉండలేదు, చూడొచ్చు. ఆఫర్ కూడా ఏం లేదు. 12 గంటల నుంచి ఏమైనా ఇస్తాడో తెలియదు. నైట్ షిఫ్ట్ వరకు అన్నా ఆఫర్ అనేది ఉండాలి కదా ఫ్రెండ్స్. ఈరోజు నేను చేసిన అమౌంట్ టోటల్ వచ్చేటప్పటికి 1565. ఇన్సెంటివ్ వచ్చేటప్పటికి 15 ఆర్డర్లకు 170 అయితే వచ్చింది. టోటల్ వచ్చేటప్పటికి 1735. ఈరోజు మార్నింగ్ రైన్ సర్జ్ ఉండడం వల్ల అమౌంట్ అనేది బాగా అనేది ఎర్నింగ్ అయితే బాగా ఎక్కువైంది. ఈవినింగ్ వచ్చేటప్పటికి రైన్ సర్జ్ అనేది లేదు, ఓన్లీ ఎక్స్ట్రా మాత్రమే అనేది 55 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఒక్కొక్క ఆర్డర్కి అయితే ఇచ్చాడు. అవుట్ ఆఫ్ జోన్కి 2 సార్లు వేసాడు, అందుకని చెప్పి ఆర్డర్స్ అయితే తక్కువైంది. లేదంటే సంథింగ్ ఒక 1800 వరకు అన్నా అయ్యేది ఈరోజు. చూద్దాం రేపు ఏ రకంగా ఆఫర్స్ ఇస్తారు. రేపు ఈరోజు అయితే సండే అని చెప్పేసి 50 అయితే ఇచ్చాడు. రేపు అంతగా ఇవ్వడు, నార్మల్ పర్సెంటేజ్ అయితే ఇస్తాడు. 55, 60 లేదంటే 40, 20 ఈ రకంగా అయితే పర్సెంటేజ్ అయితే ఇస్తాడు. ఈ వీడియో ఇప్పటికైతే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్.